ఫ్రెండ్స్ ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు, శృతి హాసన్ గారు నటించిన, ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ చేసిన సలార్ మూవీ రివ్యూని ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కథ విషయానికి వస్తే కాన్సారంలో దేవ, వరదరాజ్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా ఉంటారు. కొన్ని కారణాల వల్ల దేవ కాన్సారాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సుమారు 25 సంవత్సరాల తర్వాత వరదరాజ్ దేవాని ఎందుకు కలిశాడు, కాన్సారాకి దేవాని ఎందుకు తీసుకొచ్చాడు అనే దాని చుట్టూ కథ వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ భారీ యాక్షన్ తో, మైండ్ బ్లాక్ అయ్యే షాట్స్ తో, మంచి సాంగ్స్ తో, అదిరిపోయే బీజిఎంస్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య వచ్చే సీన్స్, అమ్మ సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా భారీ యాక్షన్ తో, ఫ్రెండ్స్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ తో సెకండ్ హాఫ్ సాగుతుంది. కొన్ని చోట్ల స్లో అవుతుంది, అయినా కూడా సెకండ్ హాఫ్ బాగుంది. ఈ మూవీలోని ప్లస్ మైనస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మూవీ సుమారు 2 hours 15 minutes రన్ టైం ఉంటుంది. కొన్ని షార్ట్స్ తప్ప ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చు. ఈ మూవీలో లైన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అక్కడక్కడ కొన్ని సీన్స్ స్లో అయింది. చాలా క్వశ్చన్స్ తో మూవీని ఎండ్ చేశారు. ఈ మూవీలోని ఫైట్స్ అదిరిపోయాయి. రవి బసూర్ గారు ఇచ్చిన బీజిఎంస్ చాలా బాగుంది. అలానే భువనగౌడ్ గారు ఇచ్చిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. యాక్టింగ్ విషయానికి వస్తే ప్రభాస్ గారి కటౌట్ తగిన మూవీ ఈ సలార్. ప్రభాస్ గారు యాక్షన్ తో, యాక్టింగ్ తో అదరగొట్టారు. అలానే పృథ్వీరాజ్ గారు యాక్టింగ్ కూడా బాగుంది. మిగతా యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. డైరెక్షన్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ గారు తీసిన కేజీఎఫ్ 2 ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సలార్ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో, భారీ అంచనాలతో మన ముందుకు వచ్చింది. మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ తగ్గకుండా ప్రశాంత్ నీల్ గారు సలార్ మూవీని తీశారు. కొన్ని చోట్ల స్లో అయింది గానీ మూవీ చాలా బాగా తీశారు. ఓవరాల్ గా సలార్ మూవీ ఎలా ఉందంటే బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.